రాజరెడ్డి ఏం తెలుసు జరగదు అంటున్నారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ అయిపోయింది, అసెంబ్లీలో అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చ జరిపారు, ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అంటే ఏమి తీసుకోలేదు, దీన్ని మేము సిబిఐకి అప్పగిస్తున్నాం అని చెప్పేసి ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఇంతవరకు దానికి ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ కూడా లేదు, సిబిఐ దాన్ని ఇంత టేకప్ చేయలేదు, భారతీయ జనతా పార్టీ కూడా దాని మీద పెద్దగా ప్రెజర్ పెట్టింది ఏమీ లేదు. సో మళ్ళీ అదే కోవాలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం జరుగుతుంది. దీంట్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఇప్పటివరకు ఎట్లాంటి ఆధారాలు ప్రభుత్వం బయట పెట్టలేదు, ఎవరు బయటకు వచ్చి కూడా చెప్పలేదు నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి ఎవరు బయటకు రావడం చెప్పలేదు. సాక్షులు మాత్రం ఎవరినో పిలుస్తున్నారు, మళ్ళీ పంపిస్తున్నారు. ఆ విచారణలో ఏం జరిగింది కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితులు. సో ఇక్కడ 2 ఏళ్ల నుంచి విచారణలు చేస్తున్నారు, ఏమీ తేలట్లేదన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక మీరు అన్నట్టు కొండను నవ్వి ఎలుకను బట్టే అటువంటి వ్యవస్థనే కనిపిస్తుంది. బట్ ఒక్కటి, ప్రజల వర్షన్ని ఎట్లా చూడొచ్చు ఎన్నికల ముందు అంటే కేసీఆర్ అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. మొన్న నీళ్ల విషయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం సంబంధించి మిగతా పనులు పూర్తి చేయలేదంటే లేదు, దానికి సంబంధించి మేము అన్ని పనులు చేస్తున్నాం, కేసీఆర్ నష్టం చేసిండు, జూరాల నుంచి తీసుకోకుండా శ్రీశైలం నుంచి తీసుకున్నారంటే జూరాల్లో వాటర్ సోర్సే లేదు, సో శ్రీశైలం నుంచి వచ్చేటువంటి కల్వకుర్తి ప్రస్తుతానికి నడుస్తుంది ఆ మోటార్లు అని వాళ్ళు ఒక్కొక్క పాయింట్ పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ లేదు, కనీసం ఖండించను లేదు. బట్ ప్రభుత్వం ఇక్కడ బూమరాంగ్ అయింది, ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఈవెన్ మొన్న జర్నలిస్టుల విషయంలో కూడా ప్రభుత్వం బూమరాంగ్ అయింది, సో మంత్రుల విషయంలో కూడా ప్రభుత్వం బూమరాంగ్ అవుతోంది. మొన్న కూడా తెలుగుదేశం పార్టీని ప్రేమిస్తూ ఎన్టీఆర్ని అభిమానించడం తప్పేం లేదు, కానీ చంద్రబాబు నాయుడిని అభిమానిస్తూ చంద్రబాబు నాయుడు అనుచరులను అభిమానిస్తూ అని చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ ప్రజల్లో ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ నేనేమంటానంటే ఒక ప్రజల్లో పేరున్నటువంటి నాయకుల మీద గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు రియాక్షన్ మనం చూసాం. ఈవెన్ తమిళనాడులో టీవీకే విజయ్ అరెస్ట్ విజయ్ని ఇబ్బంది పెడుతుంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. లేకపోతే కేసీఆర్ వరకు వస్తే ఇది ఎన్నికల్లో ఎట్లాంటి ఇంపాక్ట్ని చూడొచ్చు? ఏదైనా ఒక విచారణ జరిగితే ఆ విచారణకు నిజంగా తప్పు చేసి ఉంటే ప్రజలు కూడా హర్షించరు, ప్రజలు కూడా విచారణ బాగా చేశారు, ప్రభుత్వం విచారణకు ఆదేశించిన మంచి పని అయింది, దోషులను పట్టించింది అనేది కూడా ప్రజల్లో భావన కలుగుతుంది. ప్రజల్లో ఎప్పుడైతే ఇది కక్షపూరితంగా చేస్తున్నారు, ఇది రాజకీయ కక్ష వేధింపులో భాగంగా చేస్తున్నారు, అధికారం ఉంది ప్రతిపక్ష పార్టీలను వేధిస్తున్నారు అని ప్రజల్లోకి వన్స్ వెళ్తే దాన్ని ఆపడం, కంట్రోల్ చేయడము ఎవరి తరం కూడా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ రావును విచారణ చేస్తున్నారు, అదేవిధంగా కంటిన్యూగా ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలను విచారణ పేరు మీద మున్సిపల్ ఎన్నికల్లో విచారణకు పిలిస్తే కనుక అది అధికార పార్టీకే డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది, మున్సిపల్ ఎన్నికల ముందే విచారణకు ఎందుకు పిలవాలి, ఇన్ని రోజుల సమయం ఉంది కదా, దాదాపు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఆ 2 సంవత్సరాల ఎన్నికల ముందు కాకుండా మామూలు సమయం చాలా ఉంది కదా, మరి అప్పుడెందుకు పిలవలేదు, ఇప్పుడే ఎందుకు పిలిచారు, ఇందులో ఏదో రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు ఉన్నాయనేది కూడా సామాన్య మానవుడికి కూడా వెళ్తుంది. ఇప్పుడు ప్రభుత్వం చేసే చర్యలను ఆ రకంగానే ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు, కేటీఆర్కు నోటీసులు పంచాయతీ ఎన్నికల ముందే ఇచ్చారు, సర్పంచ్ ఎన్నికల ముందే ఇచ్చారు అనేది కూడా పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేశారు, అలా సక్సెస్ అయ్యారు, 40% సీట్లు గెలుచుకున్నామని కూడా స్వయంగా బీఆర్ఎస్ ప్రకటించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే వాతావరణం ప్రజల్లోకి వెళ్తే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వీళ్ళను విచారణకు పిలిచినని చెప్తే అది ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళితే మాత్రం అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యంగా ఇంకో అంశాన్ని కూడా బీఆర్ఎస్ తెర మీదకి తీసుకొస్తుంది, డైవర్షన్ పాలిటిక్స్ను రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పక్కదారి పట్టించడానికి, ప్రభుత్వంకి డ్యామేజ్ కాకుండా చూడడానికి ప్రతిపక్ష పార్టీలపైన విచారణ పేరిట పిలుస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు బొగ్గు గనుల వేలం పాట కూడా అందులో భాగంగానే, బొగ్గు పనుల టెండర్లు కూడా అందులో భాగంగానే వచ్చాయి. బొగ్గు పనుల టెండర్లు అవకతవకలు జరిగాయి అనేది కూడా హరీష్ రావు చెప్పారు. ముఖ్యంగా సూదిని సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బామ్మర్దికి అక్రమంగా ఈ యొక్క బొగ్గు గనులను కట్టబెట్టారు అనేది కూడా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా నైని బొగ్గు గనుల్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అనేది కూడా బయటకు వచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు నైని గనులతో పాటు మిగిలిన 9 కాంట్రాక్టర్లను కూడా రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? మిగిలిన 9 కూడా రద్దు చేయాలి ఆ కాంట్రాక్ట్లను కూడా అంటూ ఇప్పటికే హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ల తర్వాతనే హరీష్ రావుకు నోటీసులు వచ్చి హరీష్ రావుని ఈ రోజు విచారణ చేస్తున్నారు. సో మిగతా విషయంలో ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పాయింట్ నెంబర్ 1. అండ్ దీనిపైన కిషన్ రెడ్డి ఏం రెస్పాండ్ అవుతారు? భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఎట్లా చూడొచ్చు?
అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే బొగ్గు గనులది టెండర్లు అనేది ఒక ప్రాసెస్ ప్రకారం పద్ధతి ప్రకారం జరుగుతుంది. ముఖ్యంగా ఏవైతే కంపెనీలకు అర్హత ఉంటాయో ఆ కంపెనీలే ఈ యొక్క టెండర్లో పాల్గొంటాయి. కానీ ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఏవైతే అర్హత ఉన్నాయో వాటిని రానివ్వట్లేదు, అర్హత లేని కంపెనీలను తెర మీద తీసుకొస్తారు. దీనికి కారణం ఏంటి అంటే ఫీల్డ్ విజిట్ అనేది ఒక నిబంధన పెట్టారు. గతంలో ఎప్పుడు కూడా ఫీల్డ్ విజిట్ లేదు. ఏదైనా సామర్థ్యత ఉన్నటువంటి కంపెనీలకు టెండర్లు ఇస్తుండే, ఆ టెండర్ లో వాళ్ళు భాగస్వామ్యాలు అవుతుండే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, గతంలో బొగ్గుబాయిలను తవ్వినటువంటి హిస్టరీ ఉందా లేదా అవే చూస్తుండే. కానీ ఇప్పుడేంది ఫీల్డ్ విజిట్ పెట్టిర్రు. ఫీల్డ్ విజిట్ పెడితే అర్హత ఉన్నటువంటి కంపెనీల వాళ్ళకేమో ఫీల్డ్ విజిట్ కి అనుమతి ఇవ్వట్లేదట. అదే విధంగా అర్హత లేనటువంటి కంపెనీలకు మాత్రమే ఫీల్డ్ విజిట్ కు అనుమతి ఇస్తున్నారట. ఈ యొక్క నేపథ్యంలోనే వీటన్నిటి అంశాలను కూడా హరీష్ రావు బహిర్గతం చేశారు. అందులో భాగంగానే సూదిని సృజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి బావమరిదికి అక్రమంగా కట్టబెట్టారు ఈ యొక్క కాంట్రాక్ట్లు, వాటిపైన కూడా విచారణ జరపాలి, వాటిని కూడా రద్దు చేయాలని ఒకటి. అదే విధంగా ఎంటైర్ ఏదైతే బొగ్గు గనులు ఉన్నాయో వాటిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలనేది కూడా హరీష్ రావు డిమాండ్. ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే ఈవినింగ్ నోటీసులు వెళ్ళడం వల్ల ఇప్పుడు ప్రజల దృష్టిని ఇటే మళ్లించినట్టు అవుతుంది. హరీష్ రావు కూడా అదే అంశాన్ని పట్టుకున్నారు. ఇక్కడ అవినీతి జరిగింది, అవకతవకలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణాలు జరుగుతున్నాయి, వాటన్నిటి అంశాన్ని నేను వెలికి తీశాను కాబట్టి నా పైన కక్ష సాధింపు చర్యలు చేశారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఈ మున్సిపల్ ఎన్నికలకు తోడుగా ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను వేధిస్తుంది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, విచారణకు వెళ్తాను, కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికైతే బీజేపీ వైపు నుంచి బీజేపీ కూడా ఒకటే చెప్తా ఉంది, ఎక్కడ కూడా అవకతవకలు జరిగినా కుంభకోణం జరిగినా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు, సిబిఐ ఎంక్వైరీ కోరితే దానిపైన ఆలోచన చేస్తామని కూడా చెప్తుంది. కానీ ఇప్పటికే బొగ్గు గనుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తే ఉన్నారు కాబట్టి ఆ అంశం అనేది హాట్ టాపిక్గా మారబోతుంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి మొత్తం ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఈరోజు చార్జ్ తీసుకున్నారు కాబట్టి అక్కడనే ఉన్నారు. మరి కిషన్ రెడ్డి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ వస్తుందో కూడా ఆసక్తికరంగా మారబోతుంది. మరి సిబిఐకి రాసిరు, సిబిఐకి ఇస్తారా?